హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి సుధాకర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. కడప సిటీ నుండి 16 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక దేవాలయం గురించి ఇవాళ తెలుసుకుందాం. అదేంటో కాదండి, ఎంతో పవిత్రమైన పుణ్యస్థలమైనటువంటి పుష్పగిరి. సో ఇది అనేక దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. వైష్ణవులు దీన్ని మధ్య అహోబిలంగాను, శైవులు దీన్ని మధ్య కైలాసంగాను పిలుస్తూ ఉంటారు. స్థానిక పుణ్యక్షేత్రం ప్రకారం దాని పవిత్రత గురించి, అక్కడ ఉన్నటువంటి అమృత సరోవర్ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు. హరిహరులు ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం పుష్పగిరి. దక్షిణ కాశీగా పిలిచే ఈ ఆలయాన్ని శైవ వైష్ణవ భక్తులందరూ దర్శించుకుంటారు. రాష్ట్రంలో ఏకైక అద్వైత పీఠంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం పినాకిని అనగా ఇప్పుడు పిలువబడే పెన్నా నదికి ఎదురుగా కనిపిస్తూ ప్రకృతి అందాలను తలపిస్తూ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది పుష్పగిరి చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తి చెన్నకేశ్వర స్వామిగాను, పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడుగాను పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్నారు. 7వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, అలాగే విజయనగర రాజులు కూడా దర్శించుకున్నారని పురాణాల ప్రకారం చెబుతారు. శంకరాచార్యుల ద్వారా స్థాపించబడినటువంటి ముఖ్యమైన అద్వైత మఠాలలో రెండవ హుబ్లీ అని దీనిని పిలుస్తారు. ఇది శంకరాచార్యుల వారి పవిత్ర పీఠంగాను ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందింది. ఆలయ సముదాయంలో ఉన్నటువంటి అతి పురాతనమైనదిగా చెన్నకేశవ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది సామాన్య శకం 1298వ సంవత్సరం నాటిది. చెన్నకేశవ ఆలయం దేవాలయాలలో అతిపెద్దది మరియు ఉత్తమమైనది. ఇది నృత్య గణపతి మరియు కృష్ణ భగవద్గీత అర్జునులను ప్రకటిస్తుంది. వార్షిక ఆలయం పండుగ మార్చి, ఏప్రిల్ 10 రోజులు నిర్వహిస్తారు. ఇక్కడ ఆసక్తి గల ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. అనగా త్రికుటేశ్వర స్వామి ఆలయం, దుర్గా అమ్మ ఆలయం, శివ, రుద్రపద మరియు దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి వారి నిర్మాణాత్మక సున్నితమైనటువంటి అద్భుతమైన చిత్రకళాకారులకు ప్రసిద్ధి చెందాయి. స్థల పురాణం ప్రకారం ఒక కథను కూడా చెప్తారు. ఒకానొక నాడు కశ్యప మహర్షి భార్యలైనటువంటి కద్రు, వినత కలిసి ఆడుకుంటూ పందెంలో ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసిలా పనిచేయాలని షరతు పెట్టుకున్నారట. ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కద్రువకు దాసిలా పనిచేసేదట. వినతకు జన్మించిన గరుత్మంతుడు తన తల్లికి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కద్రువను కోరాడట. అప్పుడు కద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వినతకు స్వేచ్ఛను కల్పిస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న ఆ అమృతాన్ని గరుత్మంతుడు తీసుకొచ్చే సమయంలో జరిగినటువంటి గొడవలో 2 అమృతపు చుక్కలు ఈ ప్రాంతంలోని పినాకిని అనగా పెన్నా నదిలో పడటంతో ఇక్కడ స్నానాలు చేసిన వారందరూ కూడా మరణం లేకుండా యుక్త వయస్సుల్లా మారిపోయారట. అది చూసి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని సంప్రదించి ఒక వరం కోరారట. విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముక్కను వేసినా కూడా అది మునగకుండా పుష్పం ఆకారంలో పైకి తేలిందట. అలా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. ఇక్కడున్న పంచనదీ సంగమంగా గుర్తింపు పొందిన పినాకిని నది అనగా ఇప్పుడు పిలుస్తున్న పెన్నా నది ఉత్తరం నుంచి దక్షిణం దిశగా కాశీశ్వరాలయం వైపు పయనించడం వలన దీనిని పుష్పగిరిని దక్షిణ కాశీగా పిలుస్తారని ప్రతీతి. పుష్పగిరిలో ఉన్న ఈ ఆలయానికి చెన్నకేశవ స్వామి క్షేత్రపాలకుడు. ఇక్కడున్న స్వామివారు నిలువెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఏడాది మొత్తం జరిగే విశేష పూజలే కాకుండా ధనుర్మాసంలోనూ కార్తీక మాసంలోనూ విశేష అభిషేకాలు, ఉత్సవాలు కూడా జరిపిస్తారు. కొండ మీద ఒకే ఆవరణంలో ఉన్నటువంటి చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వర స్వామి ఆలయం దర్శించుకున్నాక రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ ఉపాలయాలను కూడా చూడవచ్చు. ఇక్కడికి చేరుకోవాలంటే మొదటగా కడప వరకు బస్సు లేదా రైల్లోకి వెళ్ళి అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో కర్నూలుకు వెళ్లే రహదారి మార్గంలో ఉప్పరపల్లె మీదుగా 16 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. పోయిన ఏడాది ధనుర్మాస ఉత్సవాలప్పుడు పుష్పగిరిలో వజ్రాలు కూడా దొరికాయని చాలామంది చెప్పుకున్నారు. కడప నగరంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం పుష్పగిరి గురించి ఇవాళ తెలుసుకున్నాం కదా. అటువైపు ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. మంచి చూడదగ్గ ప్రదేశం అన్నమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.